హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రైతులకందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్ల పెరుగుదల విషయంపై ప్రతిపక్షాలు, మన తెలంగాణ ప్రజల విమర్శనలపై మన ప్రభుత్వం ఈ పెన్షన్లపై కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు పెరిగాయా? ఎంత పెరిగాయి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026, 27 బడ్జెట్‌లో దివ్యాంగులకు, పెన్షన్‌దారులకు శుభవార్త. పింఛన్ల పెంపు ఎంత పెరిగింది? ఆనందంలో మన పెన్షన్‌దారులు. అయితే ఈ ఆసరా పెన్షన్లు అనేవి ఒంటరి మహిళలకు, అలాగే వృద్ధులకు, అలాగే వితంతువులకు, అలాగే గీతా కార్మికులకు, చేనేత కార్మికులకు ఇలా 10 రకాల పెన్షన్‌దారులకు రూ. 2,000 ఇచ్చేది. అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వస్తే రూ. 2,000తో పాటు ఇంకా రూ. 4,000 పెంచి మొత్తం రూ. 6,000 ఇస్తామని ఖమ్మం జిల్లాలో మన రాహుల్ గాంధీతో ప్రకటించారు. అలాగే దివ్యాంగులకు 4,000తో రూ. 4,000తో పాటు ఇంకా 2,000 కలిపి మొత్తం 6,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇలా ఆసరా పెన్షన్ల గురించి చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి 2 సంవత్సరాలైనా పెన్షన్ల గురించి చెప్పకపోవడంతో ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహానికి చూపిస్తున్నాయి. అయితే 2026, 27 బడ్జెట్‌లో ఆసరా పెన్షన్లు పెంచితే ఎంత ఖర్చవుతుంది? ఎంత పెంచాలి? అనే విషయాన్ని ఈ బడ్జెట్ సమావేశంలో నిర్ణయిస్తామని అధికారుల ద్వారా మనకు తెలిసింది. అయితే ఈ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు వికలాంగులకు 2,000 పెంచడం, అలాగే వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు 4,000 పెంచడం సాధ్యం కాదని చెప్పడం జరిగింది. అయితే వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, అలాగే గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఎంత పెంచే అవకాశం ఉంది అంటే వికలాంగులకైతే 4,000తో పాటు ఒక రూ. 1,000 పెంచి మొత్తం 5,000 ఇచ్చే అవకాశం అయితే ఉంది అని, అలాగే వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000తో పాటు 1,000 పెంచి మొత్తం 3,000 ఇవ్వాలి అని 2026, 2027 బడ్జెట్‌లో నిర్ణయించడం అయితే జరిగింది. అయితే 2027, 2028 బడ్జెట్‌లో వృద్ధులకు మరొక రూ. 1,000 పెంచి మొత్తం 4,000, అలాగే దివ్యాంగులకు మరొక రూ. 1,000 పెంచి 6,000 చేస్తామని అధికారులైతే తెలియజేయడం జరిగింది. అయితే ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు 2026, 27లో ఆసరా పెన్షన్లకు బడ్జెట్‌ని కేటాయించడం జరిగిందని అధికారుల ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. ఈ పెన్షన్ల నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచడం ద్వారా మరిన్ని వీడియోలు, మరింత సమాచారాన్ని, అలాగే ఈ పింఛన్ల గురించి తెలుసుకోవచ్చు.